తమ పార్టీ అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దమ్ముంటే ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. తాము బీఆర్ఎస్ తో ఎక్కడ కుమ్మక్కయ్యామో నిరూపించాలని సవాల్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల్లో కేసీఆర్ కు ఇప్పటి వరకు ఎందుకు నోటీసులివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ ఇద్దరు విదేశాలకు పారిపోయేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఎదురుదాడికి దిగటంతో మ్యాటర్ మరో లెవెల్కెళ్లింది. విచారణ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అరెస్టులు చేయాలన్నా మీరేయాలి, విచారణ చేయాలన్నా మీరేయాలి. మీకు చేతనైతే లేదు, చేతనప్పుడు ఏం చేయాలి? సిబిఐకి ఇవ్వమని చెప్పి కోరాలి. సిబిఐకి ఇవ్వమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం. కేసీఆర్కి ఒక్క నోటీస్ ఇవ్వలే, ఒక్క నోటీస్ ఇవ్వలే కేసీఆర్కి ఇంతవరకు. కేసీఆర్ కొడుకు ఒక నోటీస్ ఇవ్వలే. ప్రభాకర్ రావు గారు పారిపోయారు, శ్రవణ్ గారు పారిపోయారు. ఎవరు ఆయన పారిపోయారు? మీ ప్రభుత్వం ఏర్పడగానే మీ చేతిలో మీ కళ్ళ మీద పారిపోయారు కదా. ఈ మ్యాటర్లో కేటీఆర్ కూడా ఎంటర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంలా మారిందన్నారు కేటీఆర్. కేసీఆర్ పార్టీని ఖతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. సుంకిసాల రిటర్నింగ్ వాల్, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలితే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ పార్టీ ఉంటే ఈ ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని, మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన. సక్సెస్ అయిండ్రు కొంతవరకు. అందులో రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే, మీ కమిషన్ల వల్ల కూలిపోతే దాని మీద బీజేపీడు మాట్లాడాడు. ఎస్ఎల్బీసీలో టన్నెల్లో కూలిపోతే బీజేపీడు మాట్లాడాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో మళ్లీ కాంగ్రెస్ రీ ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దేశం దాటి పారిపోయిన వారిని తీసుకురావటానికి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఈ కేసును 10 నెలలుగా పెండింగ్ లో పెట్టిందే సీబీఐ అని కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ గారు అసలేం అవగాహన లేకుండానే సీబీఐకి అప్పచెప్పాలంట. మార్చిలో వారిపోతే ఇప్పటిదాకా ఇదేందన్నా ఫిబ్రవరి, అంటే ఏడాదికి దగ్గరకు వచ్చింది. వాళ్ళ ఇద్దరి మీద కనీసం రెడ్ కార్నర్ నోటీసు ఎందుకు ఇష్యూ చేయలేదో చెప్పాలి మీరు. సో తెలంగాణలో 3 పార్టీల మధ్య విచిత్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. మీరంటే మీరే చీకటి ఒప్పందాలు చేసుకున్నారని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? ఇదే అంశంపై మనతో చర్చలో